వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. రాష్ట్ర చరిత్రలో జూలై 1వ తేదీ చారిత్రాత్మకమైన రోజు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం వాలంటీరీ వ్యవస్థ లేకపోతే పింఛను పంపిణీ జరగదని, వైసీపీ అసత్య ప్రచారంకు టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందని చెప్పవచ్చు అన్నారు. పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తుంటే వాళ్ల కళ్లల్లో ఆనందంను చూశామన్నారు. గత ప్రభుత్వంలో జగన్ కనీసం దివ్యాంగులకు ₹1 పింఛన్ పెంచలేదు అన్నారు. జగన్ గత ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి 12.50 లక్షల కోట్ల అప్పు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చంద్రబాబు 4,400 కోట్లు పింఛన్దారులకు అందించారన్నారు. జగన్ రాజకీయ లబ్ధి కోసం పింఛన్దారులను ఎండల్లో తిప్పి 34 మంది మరణం కారణం అయ్యారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ పంపిణీ కార్యక్రమంను సక్సెస్ చేసిన అధికారులకు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. చారిత్రాత్మకం, అందులో ప్రత్యేకించి ఏదైతే ఇక 95% పింఛన్లను 7-8 గంటల్లో అందించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఈ సందర్భంగా అభినందనలు కూడా ముందుగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే నిన్న ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెంచిన 4,000 పింఛన్తో పాటు మరి ఏదైతే పాత ₹3,000 అంటే ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చినటువంటి హామీ రోజు నుంచి కూడా మాట నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఏప్రిల్, మే, జూన్ 3,000 ప్లస్ 4,000 ₹7,000 ఆ వృద్ధుల చేతిలో పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ₹3,000 పింఛన్ని ₹6,000 పెంచి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కంటే వారి కుటుంబ సభ్యులు కూడా మరి అందరూ కూడా ఆనందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు సంబంధించినటువంటి 3,000 పింఛన్ ఏదైతే ఉందో దాన్ని ₹1 కూడా ఆయన 5 సంవత్సరాల్లో పెంచలా. నిజంగా దివ్యాంగులకి నిజంగా వాళ్ళకి సేవ చేయడం అని అంటే పాపం చాలా క్లిష్టతరంగా. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలియదు, టాయిలెట్కి తెలియదు. అటువంటి వాళ్ళని 24 గంటలు కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళ బంధువుల మీద కానీ ఉంటుంది. అటువంటి దివ్యాంగులకి ఎంత చేసినా కూడా తక్కువే. కానీ జగన్మోహన్ రెడ్డి కనికరం లేక, కనీసం మానవత్వం కూడా లేక, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ₹3,000 తప్ప 5 సంవత్సరాల్లో ₹1 కూడా దివ్యాంగులకి పెంచినటువంటి పరిస్థితి ఆ రోజు 2019-24లో చూసాం. ఎందుకంటే సమాజంలో ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మానవత్వంతో ప్రభుత్వం ఉంది. ఆ మానవత్వాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారనే విషయాన్ని మరి ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ రకంగా నిన్న ఒక్కరోజే మరి ₹4,400 కోట్ల ఏదైతే పింఛన్ నిమిత్తం మరి ఈవేళ అందజేశామని అంటే, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఖాళీ చేస్తే పర్వాలా, మళ్ళీ ఎదురు 12,50,000 కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఖజానా ఖాళీగా ఉంది, ఎదురు 12,50,000 కోట్లు మళ్ళీ అప్పు. అంటే అప్పుని తీర్చాలి, అప్పు మీద వడ్డీని కట్టాలి, మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్, వెల్ఫేర్ చేయాలి. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 4,400 కోట్ల రూపాయలు ఈవేళ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి మరి ఈవేళ కేటాయించారని అంటే, ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా ఎందుకు తెలియజేస్తాం. ఆ రోజు కూడా చూసాం, ఎలక్షన్ కమిషను ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి పింఛన్ అందజేయమని ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం
ఆ రోజు పింఛన్దారుల్ని సచివాలయాలకి పంచాయతీలకు వచ్చి తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చాలా క్లియర్గా చెప్పాం, ఏదైతే ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి సచివాలయానికి యావరేజ్ 400 మంది లబ్ధిదారులు ఉన్నారు, ఒక్కొక్క సచివాలయ సిబ్బంది 40 మంది చొప్పున ఇస్తే ఒక్క రోజులోనే పింఛన్లు ఇంటింటికి అందజేయచ్చని నోరు నెత్తి కొట్టుకుని మేము అందరం కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకకంఠంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా పెడచెవని పెట్టాడు. ఆ రోజు పాపం సచివాలయాల చుట్టూ ఏదైతే పంచాయతీల చుట్టూ మండు టెండల్లో 45-48 డిగ్రీల సెంటీగ్రేడు ఆ రోజు ఉన్నటువంటి ఎండల్లో గోడ గాల్పుల్లో సచివాలయాల చుట్టూ తిప్పాడు. ఆ రోజు 34 మంది వృద్ధులు ఎవరైతే, వితంతులు ఎవరైతే, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం చేశాడో అందులో భాగంగా ఆ రోజు 34 మంది వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆ రోజు మరి పింఛను అందుకోవడానికి వచ్చి ఆ వడగాల్పులకి, ఆ ఎండ వేడిమికి బలైపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ 34 మంది చావుకి జగన్మోహన్ రెడ్డి కారకుడు కాదా అవునా అని వేళ మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో మండల స్థాయి దివ్యాంగుల సభా కార్యక్రమం నిర్వహించి ఎన్డీఏ కూటమి నాయకులు చిత్రపటములకు పాలాభిషేకం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని ఎన్డీఏ కూటమి నాయకులకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాలు పంచుకున్నారు. పాలకొల్లు మండలం లంకల కోడేరు 2లో శనివారం సాయంత్రం తన పరిధిలో పంపిణీ చేయవలసిన పెన్షన్ సొమ్ము 25 లక్షలు తీసుకున్న పంచాయతీ సెక్రటరీ బదావత్ రాము గ్రేడ్ 5 ఆదివారం నుండి కనబడటలేదు. సెక్రటరీ రాము ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అదే పంచాయతీకి చెందిన మరో సెక్రటరీ రాజేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి విషయం చేరడంతో పెన్షన్ పంపిణీకి మాత్రం ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదని 2,50,000 రూపాయలు సొంత డబ్బు ఇచ్చి ముందు పెన్షన్ పంపిణీ చేయమన్న మంత్రి రామానాయుడు అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ దగ్గర నుండి మరి పెన్షన్ పంపిణీ చేయించారని సెక్రటరీ రాజేష్ తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పాలకొల్లు రూరల్ పోలీస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సచివాలయం 2 సెక్రటరీ సార్, 2 ఉన్నాయంట అక్కడ సచివాలయం. కుర్రోడు అంటే కుర్రోడు 2లో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న రాము శనివారం రోజు పెన్షన్ డబ్బు డ్రా చేసి సచివాలయం స్టాఫ్ అందరికి ఇచ్చి సోమవారం నుంచి తాను పంపిణీ చేయాల్సిన సత్యనారాయణపురంకు డబ్బులు పంపిణీ చేయకుండా విధులకు హాజరు కాలేదు. అతను సెల్ స్విచ్ ఆఫ్ రాగా ఆ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేసి సచివాలయంలో చూసి ఇంటికాడ కూడా ఎంక్వైరీ చేసేసరికి అక్కడ మనిషి దొరకకపోయేసరికి 2,50,000 తోటి మనిషి కనబడకుండా పోయినాయి. కాబట్టి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు దాని మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వాళ్ళకి పెన్షన్ డబ్బులు గౌరవనీయులు మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఇచ్చారు. వారిచ్చిన చేతితో సొంత డబ్బులు ఇచ్చి వెంటనే పంపిణీ చేయమని ఎండీ గారికి ఆదేశాలు జారీ చేశారు. దాన్ని బట్టి రాత్రి 9 వరకు మన ఎండీ గారు ఉండి ఆ పెన్షన్లన్నీ పంపిణీ అయ్యే వరకు ఉండి చేసి వెళ్ళారు. పార్లమెంటు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులు అని చెప్పబడే వారందరూ కూడా భారతదేశంలో హింసను, దౌర్జన్యాన్ని, మతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నారని
ఆయన చేసిన వ్యాఖ్యలను పాలకొల్లు ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కెవి కృష్ణవర్మ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఏదైతే హిందువుల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అలాగే హిందువులకు క్షమాపణ చెప్పాలని కోరారు. ద్వేషాన్ని రగులుస్తున్నారని ఆయన చెప్పడం అనేటువంటి చాలా బాధాకరం. మరి నేను ఒక హిందువుగా ఆయన అన్న మాటలకు మనోభావాలు దెబ్బతిని ఆయన అన్న మాటల్ని ఖండిస్తూ ఆయన యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో అయితే మరి ఎమర్జెన్సీ విధించబడిందో, ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఖలిస్తాన్ పేరిట వేలాది మంది ప్రాణాలు తీయబడ్డాయో అటువంటి రాజకీయ పార్టీకి ప్రతినిధిగా ఉండి మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి కారణమైనటువంటి ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు ఈ రోజున ప్రపంచానికి, ప్రత్యేకంగా భారతీయులకి నీతులు చెప్పడానికి ముందుకు రావడం అనేటువంటి చాలా హాస్యాస్పదం. వెంటనే ఆయన మాటలను ఉపసంహరించుకోవాలి. మరి తప్పనిసరిగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముంచేసిన పోలవరం ప్రాజెక్టును పునర్నిర్మాణానికి ఊపిరి పోసే ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులను తీసుకువచ్చామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు విధ్వంసకు గురైందని అన్నారు. అంతర్జాతీయ నిపుణులు ప్రతి నెల 10 రోజులు పోలవరం ప్రాజెక్టును పరిశీలన చేసి నిర్మాణం పూర్తికి పరిష్కారం చూపుతారు అన్నారు. అంతర్జాతీయ నిపుణులు నివేదికను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి నెల కూడా 10 రోజులు ఈ యొక్క యుఎస్ఏ నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా కెనడా నుంచి ఒక ఇద్దరు, 4 అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్స్ ప్రకారం వాళ్ళు మొన్న 38న రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా పోలవరంని వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి పరిశీలన చేస్తూ ఉన్నారు. వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ టీం కాబట్టి ముందు అబ్జర్వేషన్ చేసి, అంటే ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం గురైంది, దీనికి సొల్యూషన్స్ ఏంటనేది ప్రాక్టికల్గా వాళ్ళు, ఎందుకంటే మేము పొలిటికల్ లైన్ కాకుండా వాళ్ళు నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు కాబట్టి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు కంక్లూజింగ్ సొల్యూషన్స్ ఎట్లా ఇస్తారు, అది కూడా ఒక్క రోజులో కూడా వాళ్ళు ఇవ్వగలిగింది కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని 3 days నుంచో 4 days నుంచో వాళ్ళు పోలవరంలోనే వాళ్ళు స్టే చేస్తూ ఉన్నారు. అంచేత వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఏదైతే దానికి మళ్ళీ సొల్యూషన్స్ ఇచ్చి, ఆ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసి దాన్ని మళ్ళీ అట్లా వాళ్ళు ఓకే చేసి మళ్ళీ తర్వాత దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కానీ అప్రూవల్స్ కానీ ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటి ఉంటాయి. ఇది అంతర్జాతీయ నిపుణులు అనేది ఇది ప్రాథమికంగా చేసేటువంటిది. దాని మీద కూడా వాళ్ళు ఇంకా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత దాని మీద మనం పరిశీలన చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాలి మనం కూడా భవిష్యత్తులో. నరసాపురం ఆర్టీసీ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది. 11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ అదృశ్యమైంది. బస్సులో సీటు కోసం గుంటూరుకు చెందిన వ్యాపారి సింగ్ కిటికీలోంచి బ్యాగ్ వేశాడు. బస్సు ఎక్కి చూసేసరికి బ్యాగ్ కనిపించలేదు. నరసాపురం బులియన్ మార్కెట్ లో కలెక్షన్ చేసుకుని భీమవరం వెళ్తుండగా చోరీ జరిగింది. దీనితో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది తీసుకోమంటాను ఒకసారి చూసుకుంటాను. ఇతను ఎక్కడ బస్సు ఉందాక ఇక్కడ మాకు తెలియదండి. ఆ పక్క వచ్చి అడిగాడు దేవుడు వెళ్తాదని. बोल रहे थे, सिर्फ पूछा था मुझे बोल के बोल रहे थे, आप चढ़े के बोल रहे
बस में चढ़ा नहीं, बस को पूछा ड्राइवर को बस किधर जाता करके, तो मैंने बोला भीमरम जाता क्या, बोले हाँ वो जाता। तो उधर रखा बैग सीट पे, खाली सीट है, बहुत भीड़ है, लेडीज है, स्टूडेंट है, भीड़ बहुत ज़्यादा है। तो मैं उधर रखा बैग, अंदर रख के भाग के मैं आया, तब तक बैग गायब हो गया। उधर के पीछे इधर आया तो कौन भी है नहीं, बस से उतरा, लेकिन जाकर पूछा सीसीटीवी वाले को क्या है क्या करके, बोले नहीं फिर मैं मेरे सेट को बस इतना हुआ। आप ड्राइवर को बोलना चाहिए ना, ड्राइवर को तो कंडक्टर को बोल के। मैं घबरा गया जी, बैग देखा नहीं एकदम, मुझे मालूम अंदर रिस्क है, तो वो एकदम से हो गया। इधर मार्केट में आया था। मार्केट में कि माल देने के लिए आया था? नहीं, तो कुछ पैसे लेने के लिए आया। पैसे देने के लिए आया। सेल्स के लिए सेल्स नहीं है अभी। सेल्स पैसा कितना था? 11 लाख। 11 लाख। गोल्ड कितना? गोल्ड का कैलकुलेशन नहीं था। 200 kg? 200 kg नहीं जी, 100 ग्राम चिल्लर रहता, 200 ग्राम का। मटेरियल क्या है? प्योर गोल्ड है, नहीं तो प्योर गोल्ड वो बना वाला चीज़ है, नहीं तो प्लेन है? प्लेन 24। బిజినెస్ పంచారామ క్షేత్రం శ్రీ శ్రీరామ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ముచ్చెర్ల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వారిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పుర ప్రముఖులను, దాతలను ఆలయ అభివృద్ధి పనికి చేసే వారందరినీ కలుపుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తనకి స్వామివారికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే. ఓం నమ శివాయ. మరి ఈరోజు క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయమైనటువంటి పంచారామాల్లో ఒకటైన మన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో నన్ను నియమించి మరి ఈ నియమించినందుకు గాను మన నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి ఈ కార్యక్రమం నన్ను నియమించమని చెప్పేసి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారములు. మొట్టమొదటిగా నేను ఈ మాట్లాడడం అనేది ఇదే మొదటిసారి కాబట్టి కొంచెం ఇది తడబడుతున్నాను తప్ప, ముఖ్యంగా నేను ఈఓ సర్వీసు 2015లో వచ్చి ఉంది. అప్పటి నుంచి కూడా నేను ఎక్కడున్న కార్యక్రమాలు అంటే డెవలప్మెంట్స్, గుడి నిర్మాణాలు కానీ, పునర్నిర్మాణాలు కానీ, ధ్వజస్తంభాలు కానీ, వగైరా కార్యక్రమాలన్నీ కూడా నేను చేసినటువంటి దేవాలయాల్లో పునరుద్ధరణ చేయడం జరిగింది. అలాగే రామానాయుడు గారు కాన్స్టిట్యున్సీ అయినటువంటి మన పాలకొల్లు, కాజా, మన్యం జగ్గమ్మ గారి సత్రం ఇటువంటి దేవాలయాల్లో కూడా నేను అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి సేవ చేసుకున్నట్టుకు గాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ క్షేత్రం మన పాలకొల్లికే ముఖ్యమైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు కానీ, సిబ్బందికి జరిగే అన్ని కార్యక్రమాలు వారి ద్వారా సహాయ సహకారంతో ఈ ఆలయంలో జరుగు
ప్రతి కార్యక్రమం కూడా మనం జాగ్రత్తగా పర్యవేక్షించి ఏ విధంగా అయితే బాగుంటుందో ఆలోచించి భక్తులు సేవా సమితి కూడా ఈ దేవాలయానికి ఒక సేవా సమితి ఉంది. ఆ సేవా సమితి వారితోటి డోనర్స్ తోటి భక్తులతోటి అందరితోటి కూడా సంప్రదించి ప్రతి విషయాన్ని కూడా భక్తుల సమక్షంలో అభివృద్ధి విషయంలో ఎదరికెళ్ళేటప్పుడు అందరూ సహకరించాలని కోరుకుంటూ నేను కూడా అదే విధానంలో ఎదరికెళ్తానని కోరుకుంటూ మరి మా నాయకులైనటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నాయకులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు, ఈ గవర్నమెంట్ కూడా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ నెల అయినప్పటికీ ఈ నెలలోనే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ వాటిలో భాగంగానే దేవాలయాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు అదే మా ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడానికి ఆయన ముందుంటారు. కాబట్టి వారి సహాయ సహకారాలతో ఈ దేవాలయానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు, రాబోయే పుష్కరాల పనులు కూడా మంచిగా చేసి వారి యొక్క ఆకాంక్షను నెరవేర్స్తాకే శాయశక్తులా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. నేను కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాను. అలాగే ముఖ్యంగా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా వారికి సక్రమైనటువంటి దర్శనములు, సేవా కార్యక్రమాలు, స్వామివారి గుడిలో జరిగే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా జరిగే విధానంలో నడుచుకుంటానని ఈ సభ ఈ మీ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. 2024-25 సంవత్సరానికి గాను నూతన విద్యార్థులకు కళాశాలలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని మరియు వెబ్ ఆప్షన్ ను ఉపయోగించుకునే విధంగా వెసులుబాటును కల్పించాలని ASNM గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని డిగ్రీ క్లాసెస్ లో చేరే విధంగా అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. జూలై 2 నుంచి అట్లాగే 10వ తారీఖు వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సదుపాయం చేయటం జరిగింది. అలాగే జూలై 11 నుంచి 15వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వటానికి ఉచితంగా సౌకర్యాన్ని కలుగజేశాము. ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం 9 సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ ఉన్నవి. అవి బీకామ్ CA, బీకామ్ జనరల్, BA పాలిటిక్స్, BA ఎకనామిక్స్, BSc కెమిస్ట్రీ, BSc కంప్యూటర్ సైన్స్, BSc జువాలజీ, BSc బాటనీ, BSc మ్యాథమెటిక్స్. సో సైన్స్ ప్రోగ్రామ్స్ 5, అలాగే ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ BAలో 2, బీకామ్లో 2, టోటల్గా 9 సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం రిజిస్ట్రేషన్స్ అయిపోయి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఎంపిక జరిగిన తర్వాత 19వ తారీఖు కళాశాలలకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఇస్తారనమాట. అంటే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత 20వ తారీఖున ఈ నెల అంటే జూలై 20న స్టూడెంట్స్ అందరూ కూడా కళాశాలకు వచ్చి రిపోర్ట్ చేయాలి. 21 నుంచి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి క్లాసులు బిగిన్ అవుతాయని కళాశాల ప్రిన్సిపాల్గా తెలియజేస్తున్నాను. పాలకొల్లులో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయిందేమనగా మా కళాశాలలో ఉచిత సదుపాయం ఏర్పాటు చేశాం కాబట్టి రిజిస్ట్రేషన్కి అలాగే వెబ్ ఆప్షన్స్కి మీరందరూ కూడా కళాశాలకి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా వచ్చి ఫ్రీగా ఈ యొక్క సదుపాయాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కళాశాలలో ఫీజులు అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రుల్ని ప్రార్థిస్తున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1289వ రోజు తురుగా అశ్రిత పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు తురగా సుధాకర్, శ్రీమతి మాధవి, స్వగ్రామము తణుకు USA వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, సత్తినీడి రాజా, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy
birthday to you, Ashrita. Happy birthday to you. Many, many happy returns of the day, Ashrita. మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 1289 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈరోజు మా దాత ఎవరంటే చిరంజీవి త్వరగా ఆశ్రిత. ఈ ఆశ్రిత పుట్టినరోజు సందర్భంగా మరి వారి తల్లిదండ్రులు సుధాకర్ గారు, మాధవ్ గారు, వారు యాక్చువల్గా వీరు నేటివ్ ప్లేస్ అనేది తణుకు. అయితే వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారంటే అమెరికాలో ఉంటున్నారు. మరి అమెరికాలో రోజు మీకు ఇలాగా రామానాయుడు గారు ఇలాగ మీకు పెట్టడం అన్నీ కూడా వాళ్ళు ఈ ఫేస్బుక్లోని ఈ వాట్సాప్లోని అన్ని చూసి మేము కూడా మా పాప పుట్టినరోజున అక్కడ చెయ్యండి, ఆ పేదవాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ మరి పెట్టండి అని చెప్పి వారు అక్కడి నుంచి మాకు చెప్పి పంపించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. తెలుగు సాంబార్ వేసుకొని కూర్చోండి. అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తాను సార్. ఇది జరిగింది. జరగాలి Gracias.